నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసన మండలిలో గందరగోళం నెలకొంది. కుటుంబ సభ్యులు వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులకి ఒప్పందాలు జరిగాయని, కొత్త ప్రాజెక్టుల వలన ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి లోకేష్ తెలియజేశారు. అయితే 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ముందే ఎలా చెప్పారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రసంగంలో తప్పులు ఉంటే సరిదిద్దాలని, అలా చేస్తే తప్పేం కాదని చెప్పారు. గవర్నర్ ప్రసంగం ప్రతి ఇవ్వాలని మండలి చైర్మన్ మోషన్ రాజు కోరగా మంత్రి అనిత తీసుకువెళ్లి ఇచ్చారు. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పట్లేదని, పరిశ్రమలు వచ్చిన తర్వాత 2-3 ఏళ్లలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని లోకేష్ బదులిచ్చారు. గవర్నర్ ప్రసంగం మేడం పేజ్ నంబర్ 4 మీరు మారుతారు అధ్యక్ష, మీరు ఎట్లా మారుతారు? మీరు దయచేసి కూర్చోండి. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎందుకు మారుతారు? మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తు, ఇంకొక ఆయన ఏమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు. అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు, సభ్యులను డోర్ డెలివరీ కూడా చేశారు. అవసరం లేదు మాట్లాడలేదు. హలో బ్రదర్, కోర్టుకెళ్ళింది మీరు. లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా, లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష, ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది, నేను చదువుతున్నాను. టు డేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్. అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు అబ్బాయి, మీ సభ్యులు లేరు. ఇంగ్లీష్ మీడియం నుంచి ఊదరగొట్టారు కదా పొద్దున. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా? అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. ఏ భాషలో చెప్పాలి బాబాయ్? గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. మీరందరూ బైకౌట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది. అరే అది కాదు బాయ్, ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా? అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదరు పెట్టారు. నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళినప్పుడు సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తున్నాను కూడా మాట్లాడారు. అరే ఎట్లా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల రాజీనామాల అంశంపై శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్య వాదోపవాదనలు సాగాయి. వీసీలను రాష్ట్ర ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేయించిందని వైసీపీ సభ్యులు ఆరోపించారు. ఈ అంశంపై న్యాయ విచారణ జరిపించాలని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో సహా వైసీపీ సభ్యులు డిమాండ్ చేయడం జరిగింది. బెదిరింపులతోని రాజీనామాలు చేస్తున్నట్లు వీసీలు లేఖల్లో పేర్కొన్నారని చెప్పారు. ఆయా లేఖల్లో ఏముందో దానిపైన విచారణ జరపాలని తెలియజేశారు. అనంతరం మంత్రి లోకేష్ స్పందిస్తూ ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో మాట్లాడాలని హితో పలికారు. ఉత్తిన బురద చల్లొద్దని, ఉన్న ఆధారాలు ఇస్తే విచారణ చేయిస్తామని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. ఎందుకు చేశారు? అప్పుడు సందర్భం బట్టి ఆ కార్యక్రమాన్ని లేకపోతే ఈ కర్మ ఎందుకు ఈ రాష్ట్రానికి ఈ కర్మ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇది గుర్తు వచ్చింది ఆలోచించారు. కాబట్టి దయచేసి సమయం పాటించి సభ్యులు మాట్లాడుతుందేంటి, తర్వాత మీరు దానికి మీరు రిప్లై చెప్తారు. చెప్పండి, మీ రిప్లైలో మీ ఇష్టం, ఏం చెప్తారో చెప్పండి, మేము వింటాం ఇక్కడ కూర్చొని. చెప్పండి, కూర్చోని మీరు ఇంటర్వ్యూషన్ చేయడం, గౌరవ మంత్రి మాట్లాడడం అది సంబంధించిన దయచేసి కొంచెం కోపపట్టండి. మీరే కదా రిప్లై చెప్తారని అనౌన్స్ చేశారు. రిప్లై మీరే చెప్తారు, చెప్పండి, తప్పేముంది. వెయిట్ చేయండి 10 నిమిషాలు, అంతేగాని ఈ విషయాన్ని చెప్పుకునే సభ్యులు ఎవిడెన్స్ ఎందుకే విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడారు అధ్యక్ష. ఆంధ్ర యూనివర్సిటీ గతంలో వైస్ ఛాన్సలర్ పనిచేసిన వ్యక్తి ప్రసాద్ రెడ్డి గారు. ఆయన గురించి ఎంత తప్పు చెప్తే మేలేమో, వారు ఎంత ఎక్కువ చెప్పినా తక్కువేమో. ఆంధ్ర యూనివర్సిటీని ఎట్లా తయారు చేశారు మీ అందరూ తెలుసు. ఆయన వైకాపా కార్యకర్త. ఇంకో పక్కన ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ప్రొఫెసర్ రాజశేఖర్ గారు ఏకంగా ఆయన గారు వైకాపా కార్యకర్తగా పనిచేశారు. ఇంకో పక్కన విక్రమసింహపూరి యూనివర్సిటీ సుందరవల్లి గారు ఏకంగా వైఎస్ రాజారెడ్డి గారికి వాళ్ళ అక్కను చెల్లి కోడలు చేశారు అధ్యక్ష. ఇంకో పక్కన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో శ్రీకాంత్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారి బంధువు అధ్యక్ష. విధంగా గర్వంగా చెప్తున్నా, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 500 మంది 500 మంది అప్లై చేశారు అధ్యక్ష వైస్ ఛాన్సలర్ కోసం. పేర్లు చదువుతారు. ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీకి రాజశేఖర్ గారు వచ్చారు అధ్యక్ష వీసీగా. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు?
ఐఐటి ఖరగ్పూర్, ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ అండి. ఇంకో పక్కన జేఎన్టీ కాకినాడ ప్రసాద్ గారు వచ్చారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్ఐటి వరంగల్ అండి. ఇంకో పక్కన యోగి వేమన్న యూనివర్సిటీకి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ విజయవాడలో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ గడువు నేటితో ముగియనుండటంతో జైలు నుంచి వంశీని వర్చువల్ జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి మార్చి 11 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి వంశీని 3 రోజుల కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. జైలు వద్దకు పటమట పోలీసులు చేరుకుని వంశీని కస్టడీలోకి తీసుకుని భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో వైద్య పరీక్షలకు తరలించారు. ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షించారు. సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఆధారంగా వంశీని విచారించనున్నారు. గ్రూప్ 2 అభ్యర్థుల్ని సీఎం చంద్రబాబు దారుణంగా మోసం చేశారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. ఈ విషయంపై హర్షకుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఫోన్ రికార్డింగ్, ఆడియో రిలీజ్ చేసి గ్రూప్ 2 పరీక్ష విషయంలో డ్రామా ఆడారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కంటే సీఎం చంద్రబాబు గొప్ప నటులు. ఎల్లుండి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రూప్ 2 అభ్యర్థులు ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు. గవర్నర్ ప్రసంగంలో ఎన్నికల హామీల గురించి ప్రస్తావించలేదని ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో జగన్ గారు ప్రతిపక్ష హోదా అడుగుతా ఉన్నారు. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ డిసిషన్. నేను 2 వర్షాలు చెప్తాను. ఎంపీలు సంఖ్యాపరంగా చూసుకుంటే 11 మందే ఉన్నారు. ఎమ్మెల్యేలు సంఖ్యాపరంగా చూసుకుంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టెక్నికల్ గ్రౌండ్స్ లో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది ప్రభుత్వ ఇష్టం. ఇవ్వకూడదని ఎక్కడ రాజ్యాంగంలో లేదు, ఇవ్వాలని ఎక్కడ రాజ్యాంగంలో లేదు ప్రతిపక్షానికి. అది గవర్నర్ అంటే స్పీకర్ డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ప్రతిపక్ష హోదా అతను అడుగుతున్నప్పుడు ఎందుకు ఇవ్వాలని అంటే, మీకు జగన్కి మీ 3 పార్టీలు కలిసి వచ్చిన ఓట్లన్నీ జగన్ ఒక్కడు ఎంత శాతం ఓట్లు గెలుచుకున్నారు. మీకును వాళ్ళకి కలిపి 5%, 6% ఉంది తేడా. కాబట్టి 43% అతను 43, 42 అతను గెలుచుకుంటే 40 జగన్, వాళ్ళు 56 అంటే 4%. కాంగ్రెస్కి వెళ్ళలేదు కదా, వెళ్ళలేదు. కాబట్టి 42, 43 జగన్, బహుశా 55 వాళ్ళకి తేడా వచ్చింది. కాబట్టి ఆ సంఖ్యాపరంగా ఓటర్ల సంఖ్యను చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడికి అర్హుడే జగన్. సంఖ్య అంటే ఓటర్ల పరంగా చూసుకుంటే ప్రతిపక్ష నాయకుడికి అర్హుడే, ఇవ్వచ్చు. ఇంతకుముందు స్పీకర్ ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 27వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఓటర్లు ఓటర్ కార్డుతో పాటు 10 రకాల ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి పోలింగ్ కేంద్రానికి తీసుకుని రావాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వివరాల కోసం కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయంలో కాల్ సెంటర్, సమాచార కేంద్రాల ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఫారం 10 గుర్తింపు కార్డుతో గంట ముందుగానే పోలింగ్ ఏజెంట్స్ చేరుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లాలో 483 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మనకి ఇప్పుడు 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుంది. సో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఈ ఎన్నికలు అనేది 27వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోల్ టైమింగ్స్ అనేది ఈసీఐ వారు అనౌన్స్ చేసి ఉన్నారు. మనకి పోల్ సందర్భంగా ముఖ్యంగా ఫస్ట్ ఓటర్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి పోల్ టైమింగ్స్ 8 AM to 4 PM. అండ్ మనకి పోలింగ్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఓటర్స్ ఖచ్చితంగా వాళ్ళ ఐడి కార్డ్స్ అనేది తీసుకొని వెళ్ళాలి. మనకి ఈసీఐ మ్యాండేట్ చేసిన ఐడి కార్డ్స్ 10 డిఫరెంట్ ఐడి కార్డ్స్ ఉన్నాయండి. ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కానీ, పాస్పోర్ట్ కానీ, తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ, పిఎస్యూస్ కానీ ఏదైనా కంపెనీస్లో పనిచేస్తుంటే వారు ఐడి కార్డ్స్, లేకపోతే మనకి ఏదైనా కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తుంటే ఆ ఐడి కార్డ్స్, లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అయితే మనము గవర్నమెంట్ ఇచ్చే అఫీషియల్ ఐడి కార్డ్స్, తర్వాత మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి వాళ్ళకు ఉండే మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ అని రికగ్నైజ్ చేసిన సర్టిఫికెట్స్ కానీ, యూడిఐడి ఐడి కార్డ్స్ కానీ,
సో ఇట్లా 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ని ఈసీఐ వారు యాజ్ అ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఓటర్స్ అందరూ కూడా ముఖ్యంగా పోల్ టైమింగ్స్లో పోలింగ్ కేంద్రంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఓటర్ స్లిప్తో పాటు ఐడి కార్డ్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ అక్కడ సెల్ ఫోన్స్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఇట్లాంటివి మనము పోలింగ్ స్టేషన్ లోపు అలౌ చేయబడదు. సో సెల్ ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. తర్వాత మనకి ఓటర్స్ వాళ్ళు సపోజ్ మాకు ఇంకా కూడా ఏ పోలింగ్ స్టేషన్నో తెలీదు అనేది ఉంటే మనము 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటేషన్ ఆప్షన్స్ ఇస్తున్నాము. ఒకటి మనకు ప్రతి తహసీల్దార్ ఆఫీస్లోను కలెక్టరేట్లోను మనం ఒక పర్సన్ని ఒక సెల్లో డెసిగ్నేట్ చేసి రోల్తో కూర్చోబెడుతున్నాము. సో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఏ పోలింగ్ స్టేషన్లో ఎన్నో సీరియల్ నెంబర్లో ఉంది ఎక్సెట్రా చెక్ చేసుకోవచ్చు. లేదన్నా మనకి డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ ఉంది. సో ఈ కంట్రోల్ రూమ్ నంబర్కి కాల్ చేసినట్లయితే కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది కన్వే చేస్తాం. ఆల్రెడీ మనకి డైలీ దానికి రిలేటెడ్ కాల్స్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ కూడా వీఆర్ కన్వేయింగ్. ఇవి కాకుండా ఇంకా ఎనీ అదర్ పోల్ రిలేటెడ్ డౌట్స్ ఎక్సెట్రా ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ నంబర్స్కి కాల్ చేయొచ్చు. మనకి ఓటర్స్ అందరు కూడా ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి హౌ టు ఓట్ అంటే వ్యాలిడ్గా ఎట్లా ఓట్ చేయాలి, ఎందుకంటే దిస్ ఇస్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్. సో ఒక క్యాండిడేట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సబ్సిక్వెంట్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇచ్చిన ఎడల దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ పాటించాల్సి ఉంది. సో దెన్ ఓన్లీ దట్ ఓట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వ్యాలిడ్ ఓట్. సో ఈ హౌ టు ఓట్ దీనికి సంబంధించిన డూస్ అండ్ డోంట్స్ అని ఒక పోస్టర్ కూడా మనం ప్రతి పోలింగ్ స్టేషన్ బయట డిస్ప్లే చేస్తున్నాము. సో ఎవరన్నా డౌట్స్ ఉన్నా దాన్ని కూడా పెదకాకానిలోని శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ భ్రమరాంబ అమ్మవారు దేవస్థానం ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లీలా కుమార్ మీడియాతో మాట్లాడారు. మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి పర్వదినం నాడు దేవాలయాలకి విచ్చేయు భక్తులకి శ్రీ స్వామివారి దర్శనం మరియు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, త్రాగునీరు, వాహనముల రద్దీ దృశ్య పార్కింగ్ మరియు శానిటేషన్ క్యూ లైన్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే భక్తులకి ఉచిత అన్న ప్రసాద వితరణ మరియు ఉచిత ప్రసాద వితరణ దాతలు సహకారం ఏర్పాటు చేసినట్లు పోలీసు వివిధ శాఖల సహకారంతో భక్తుల సౌకర్యార్థం శ్రీ స్వామివారి దర్శనానికి త్వరితగతిన జరుగుటకి తగు చర్యలు తీసుకున్నామని ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలో చేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సహిత మల్లేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీన అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానంగా రేపు అనగా 26/2/2025 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే అనేక వేల మంది భక్తులందరికీ కూడా వారికి కావాల్సిన విధంగా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా శ్రీ స్వామివారి అమ్మవార్ల దర్శనం లభించేలా త్వరితగతిన వారు దర్శనం చేసుకుని బయటకు వెళ్లే విధంగా కూడా క్యూ లైన్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి ఉన్నాము. ఉచిత దర్శనం అలాగే 50 రూపాయల శీఘ్ర దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏమిటంటే భక్తులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు శ్రీ స్వామివారి మూల విరాట్కి నిర్వహించే అభిషేకాలు ఉదయం 4 గంటల నుంచి మొదలుపెట్టి 7 గంటలతో ముగించేస్తాం. తదుపరి శ్రీ స్వామివారికి అమ్మవారి అలంకారం చేసిన నిమిత్తం భక్తులందరూ కూడా శ్రీ స్వామివారి దర్శనానికి పంపించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఉదయం 4 గంటల నుండే శ్రీ స్వామివారి దర్శనం. భక్తులందరూ కూడా అక్కడి నుంచి నడవలేని భక్తులు వారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ముఖ్యంగా ఆ రోజు శివరాత్రి మహాశివరాత్రి పర్వదినం రోజు రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు కూడా శ్రీ స్వామివారి లింగోద్భవ అభిషేకం ఉంటుంది. లింగోద్భవ అభిషేకం అనంతరం శ్రీ స్వామివారి గ్రామోత్సవం ఎదుర్కోలోత్సవం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం రాత్రి 2 గంటల నుంచి ప్రారంభమై అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీ స్వామివారి కళ్యాణ వేదిక తూర్పు ముఖంగా ఉండే విధంగా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చిన భక్తులందరూ కూడా వేలాదిగా ఈ కళ్యాణాన్ని తిలకించడానికి వస్తారు కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా కళ్యాణం చక్కగా
ప్రశాంత వాతావరణంలో వీక్షించే విధంగా వారందరికీ కూడా చక్కటి మంచి విశాలమైన ప్రదేశంలో ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించి ఏర్పాట్లు చేసి ఉన్నాము. తదుపరి దూరంగా ఉండే భక్తులు కూడా ఇబ్బంది పడకుండా 4 LED స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా దేవస్థానం నుంచే కాకుండా ఇతర దాతల నుంచి కూడా ఉచిత ప్రసాద వితరణ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నిరంతరంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నాము. అలాగే అన్నప్రసాదం వచ్చిన భక్తులందరూ కూడా అన్నప్రసాదం అందే విధంగా కూడా దాతల నుంచి కూడా ఏర్పాట్లు చేసి దేవస్థాన కళ్యాణ మండపాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి 27వ తేదీన శ్రీ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఈ రథోత్సవంలో కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీ స్వామివారి తెప్పోత్సవం 28వ తారీఖు సాయంత్రం మన దేవస్థానం పక్కనే ఉన్న గ్రామ మంచినీటి చెరువులో చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా శ్రీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తలకాకాని గ్రామంలో చేసి ఉన్న పురాతన క్షేత్రమైన శ్రీ మల్లేశ్వర స్వామి వారి పేదలకు ఇచ్చే ఉచిత సంక్షేమ పథకాలపై న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేయడాన్ని రైతు కార్మిక సంఘాలు ఖండించాయి. ఈ మేరకు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, పార్టీ నేతలు మేడ హనుమంతరావు, ఉప్పాల సత్యనారాయణ, రైతు సంఘం నాయకులు ఈశ్వరరావు తదితరులు మాట్లాడారు. దేశంలో బడా వ్యాపారవేత్తలకి కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుందని ఆరోపించారు. కోట్లాది రూపాయల రుణమాఫీ చేసే ప్రభుత్వాలు పేదలకు ఇచ్చే ఉచిత పథకాలపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఈరోజు ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఉచితాల వల్ల వ్యవసాయ కార్మికులు సోమరిపోతుల్లో అవుతున్నారని వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఈ యొక్క వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ రోజున ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున చూసినట్లయితే కోటీశ్వరులకు రాయితీల పేరుతో మరి వారిని గుప్త కోటీశ్వరులుగా మరి ప్రభుత్వాలు వారికి రాయితీ పేరుతో లక్షల కోట్ల రూపాయలు కొట్టివేయడం, మరి రుణమాఫీ చేయడం జరుగుతుంది. పేదవారు తినటానికి తిండి లేక, పిల్లల్ని చదివించుకోలేక ఆర్థిక తోడ్పాటుకి మరి ఈ రోజున ప్రభుత్వాలు వారికి సహాయం చేసేటువంటి నేపథ్యంలో మరి ఈ రోజున దేశంలోకెల్లా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గారు పేదలకు ఉచితాలు వద్దని అవి ఇవ్వటం వల్ల వారు ఇట్లా సోమరిపోతులుగా అవుతున్నారని చెప్పటం మరి ఈ రోజున సమాజం మరి చాలా ఆ యొక్క వ్యాఖ్యల్లో ఉంటుంటే చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మరి న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తులు కానీ పెద్దలు కానివ్వండి ఒక్కసారి పునరాలోచించి పేదలు వారికి వచ్చే తలసరి రోజు దినసరి వేతనంలో మెజారిటీగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు ఇవాళ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కనీసం 2 పూట్ల తిండి కూడా తినటానికి అవకాశం లేని దుస్థితిలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వ్యవసాయ కార్మికుడికి సరైనటువంటి వేతనాలు లేనటువంటి ఈ దశలో, పని భద్రత లేనటువంటి ఈ రోజుల్లో ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ అత్యధిక శాతంగా ఉన్నటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి వ్యవసాయ కార్మికుల ఎడల కనీస మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ బడ్జెట్ ప్రవేశపెడితే అంటే ఆయన తరఫున నిర్మలా సీతారామన్ ప్రవేశపెడితే దాంట్లో ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళకి
గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆప్కాస్ ని కొనసాగించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరశాఖ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు రవికుమార్, మాల్యాద్రి, అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. ఆప్కాస్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారానే కార్మికులకు సకాలంలో వేతనాలు అందుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వం పునరాలోచన చేసుకుని ఆప్కాస్ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ నాయకత్వంలో ఆందోళన కార్యక్రమం వివిధ రూపాల్లో నిర్వహిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా మరి ఈ రోజున మున్సిపల్ కార్యాలయం దగ్గర ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే మరి గత ప్రభుత్వంలో ఆప్కోసులు మరి అందరినీ కూడా కాంట్రాక్ట్ వర్కర్లు గొడుక్కుని తీసుకొచ్చి 1వ తారీఖున జీతాలు ఇచ్చారు. అట్లాగే చిన్న చిత్తగా ఆప్కోసులు తప్పులున్నా వాటిని సరిచేసి ప్రభుత్వమే ఆప్కోస్ నిర్వహించాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. అట్లా కాకుండా మరి నూతన ప్రభుత్వం మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు గుంటూరులో మరి ధర్నా కార్యక్రమం జరుపుతా ఉన్నాము. ప్రధానంగా మరి ఈ ఉమ్మడి ప్రభుత్వము మరి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేస్తున్నామని చెప్పేసి అనేది ప్రకటన చేసింది. దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఈ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ కానీ రద్దు చేసిన పక్షంలో ఎమ్మటే కార్మికుల జీతభత్యాలు కానీ వాళ్ళ పిఎఫ్ ఈఎస్ఐలు కానీ మరి కార్పొరేషన్లు మళ్ళీ మున్సిపాలిటీలు అట్లానే నగర పంచాయతీలు నడపాలని నిర్వహణ చేయాలని చెప్పేసి అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షాన కార్మికులకి తీవ్రమైన నష్టం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని చెప్పేసి అనేది మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా కార్మికులు రావాల్సిన రాయితీల్లో కూడా ప్రధానంగా మరి సరెండర్లు అట్లానే పెండింగ్ లో ఉన్నాయి. పిఆర్సీ కమిటీ ఇంతవరకు వేయని పరిస్థితి కనబడతా ఉంది. ఈ విధమైన మరి కార్మిక సమస్యలు అనేకమైన పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులపై పెనుభారాన్ని మోపుతా ఉంది. వాళ్ళకి మరి పని భద్రత లేని పరిస్థితి నెట్టబడతా ఉంది. కాబట్టి దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ దశల వారీ కార్యక్రమాన్ని మరి మేము తీసుకున్నాము. అందులో భాగంగానే రేపు 3వ తారీఖున కలెక్టరేట్ కూడా మరి ధర్నా కార్యక్రమం మొదలు పెట్టాము. అదే విధంగా మరి 6వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు రోడ్డు మీదకి రాని పక్షంలో రాకముందే ఈ నెల 27న జరగనున్న కృష్ణా గుంటూరు పట్టభద్రుల సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుని విజయం సాధించేందుకు కమ్యూనిస్టు నాయకులు ప్రచారం నిర్వహించారు. మంగళవారం ప్రచారం చివరి రోజు కావడంతో దుగ్గిరాలులోని ప్రైవేట్ పాఠశాలలు, బ్యాంకుల వద్దకు వెళ్లి కరపత్రాలు పంచి ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జట్టి బాలరాజు, న్యాయవాది ఏమినేని స్టాలిన్, ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగ అసోసియేషన్ అధ్యక్షులు గద్దె రవీంద్ర, కౌలుదారుల సంఘం అధ్యక్షులు భీమవరపు అమ్మిరెడ్డి, బుస్సా చిరంజీవి, వల్లభాపురం శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. లక్ష్మణరావు గారు 20 వరుస సంఖ్యలో 23వ వరుస సంఖ్యలో ఉన్నారు. వారికి 1 ప్రాధాన్యత మద్దతు ఇచ్చి ఓటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. లక్ష్మణ గారు గత 14 సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా గెలిచి ఒక పీడీఎఫ్ ఫ్రంట్గా ఏర్పడి ప్రజా సమస్యల మీద శాసనమండలిలో అనేక సమస్యల మీద నిరంతరం మాట్లాడటమే కాకుండా అలాగే ప్రత్యక్షంగా కూడా వాళ్ళ సమస్యల మీద విన్నంటుండి కలెక్టరేట్ల దగ్గర జరిగిన ధర్నాల్లో కానీ అలాగే ఆందోళన పోరాటంలో కానీ అలాగే జిల్లా పరిషత్తుల్లో మాట్లాడటం కానీ
రైతులు పండించిన దానికి మద్దతు ధర, అలాగే వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీకి సంబంధించిన బడ్జెట్లో నిధులు కేటాయించాలని, అలాగే ఎన్ఎంఆర్గా చేస్తున్న లెక్చరర్కి సంబంధించిన జీతాలు పెంచాలని, వాళ్ళని రెగ్యులర్ చేయాలని, అనేక పేదల సమస్యల మీద నిరంతరం శాసనంలో మాట్లాడే అభ్యర్థి లక్ష్మణరావు గారు. ఆ లక్ష్మణరావు గారు గొంతుకును శాసనమండలిలో వినిపించాలంటే ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి మద్దతు తెలియజేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల 27న మండల కేంద్రంలో దుగ్గిరాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ ఐ సునీత తెలిపారు. మంగళవారం కార్యాలయంలో ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖు అనగా గురువారం మన దుగ్గిరాల మండలంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనం నిర్వహించుకోబోతున్నాం. మనకి జడ్పీ హై స్కూల్లో ఎలక్షన్స్ అనేది జరుపుకుంటున్నాము. ఒక లొకేషనే ఉంది దుగ్గిరాల మండలం మొత్తం మీద. మొత్తం 3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 3 పోలింగ్ స్టేషన్స్ కూడా జడ్పీ బాయ్స్ హై స్కూల్ దుగ్గిరాల్లో ఉన్నవి. పోలింగ్ స్టేషన్ నెంబర్ 286, 287, 288 మొత్తం 3 పోలింగ్ స్టేషన్ల మీద మనకి 2254 మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్గా నమోదయ్యారు. సో ఈ ఎలక్షన్కి సంబంధించి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలక్షన్స్ టైము నిర్ణయించబడింది. మన ఈ ఎలక్షన్కి సంబంధించి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి ఒక పీఓ ప్రిసైడింగ్ ఆఫీసరు, ఒక ఏపీఓ, 2 ఓపీఓస్ ఉంటారండి. అంటే ఒక పోలింగ్ స్టేషన్కి 4 పోలింగ్ స్టాఫ్ ఉంటారు. వెబ్ కాస్టింగ్ కంటిన్యూస్గా మార్నింగ్ పోలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పోలింగ్ అంతా కంప్లీట్ అయ్యే వరకు లాస్ట్ పర్సన్ వరకు కూడా వెబ్ కాస్టింగ్ జరుగుతూ ఉంటుంది. అదంతా కూడా లైవ్లో రన్నింగ్ అవుతూ ఉంటుంది. వెబ్ కాస్టింగ్ కెమెరా అండ్ వెబ్ కాస్టింగ్ ఒక పర్సన్ ఇన్ఛార్జ్ మేము పెట్టాము. ఆ పోలింగ్ స్టేషన్కి ఒకరిని కంప్లీట్గా కూడా ఇన్ఛార్జ్గా కూడా పెట్టడం జరిగింది. సో ఎలక్షన్స్ అంతా కూడా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాను. అందరు అధికారులు, మండల స్థాయి అధికారులు అందరూ కూడా ఈ పోలింగ్కి సంబంధించి ఎంపీడీఓ గారు, పంచాయత్ సెక్రటరీ దుగ్గిరాల, ఎస్హెచ్ఓ గారు, ఎలక్షన్ డిపార్ట్మెంట్ అందరం కూడా మేము వాళ్ళ రోల్ ఏదైతే ఉందో ఆ రోజు ఎటువంటి కరెంట్ కట్ అవ్వకుండా చూడమని చెప్పేసి వాళ్ళందరినీ కోరడం అయింది. మెడికల్ క్యాంప్ పెట్టమని మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారిని. సో అందరినీ కూడా ఎవరెవరు విభాగాల్లో వాళ్ళు చేయాల్సిన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయవలసిందిగా కోరుచున్నాము. జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్ ఓటర్గా నమోదైనారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. పర్సంటేజ్ పెంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ వచ్చి చక్కగా ఎలక్షన్స్ స్మూత్గా కండక్ట్ చేద్దాం. అందరం కలిసి కూడా కండక్ట్ చేసుకుందాం. పురస్కరించుకొని మన జిల్లా కలెక్టర్ గారు డ్రై డేగా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ 25వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి 27వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు డ్రై డేగా నిర్ణయించారు. ఈ 48 గంటలు కూడా ఎంటైర్ గుంటూరు జిల్లాలో ఎక్కడ కూడా లిక్కర్ షాప్స్ ఏ విధమైనటువంటి మద్యం అనేది కూడా అమ్మకాలు కొనుగోలు చేయడానికి అయితే లేదు. అది అందరూ గమనించవలసిందిగా కోరడమైంది. అండ్ రేపు ఈవినింగ్ నుంచి గత 6 రోజులుగా దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో జరుగుతున్న అంగన్వాడీ శిక్షణ కార్యక్రమం మంగళవారంతో ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యా వనరుల అధికారి కాజా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఎన్ భవానీ, రీసెర్చ్ పర్సన్స్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. 120 రోజులు శిక్షణా కార్యక్రమంలో భాగంగా దుగ్గిరాల మండలంలో 2 ప్రదేశాలు అనగా జడ్పిహెచ్ఎస్ బాయ్స్ దుగ్గిరాల్లోను, జడ్పిహెచ్ఎస్ రవీంద్రపాడులోను మండలంలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ కేంద్రాల నుంచి 40 ఈచ్ సెంటర్లో 40 మంది చొప్పున అంగన్వాడీ టీచర్స్కు గత 6 రోజులుగా శిక్షణా కార్యక్రమం స్కూల్ ఎడ్యుకేషన్ తరఫున, పాఠశాల విద్యాశాఖ తరఫున జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా మొదటి 3 రోజులు
మరి స్కూల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు మరియు అంగన్వాడీ సూపర్వైజర్ ఇద్దరూ కలిపి దుగ్గిరాల మండలంలో సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఈ శిక్షణా కార్యక్రమం ఈరోజుతో పూర్తవుతుంది. టిఎల్ఎం ప్రదర్శన ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. PP1, PP2 ప్రధానంగా ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 దాన్నే కాన్వెంట్లో LKG, UKGగా చెప్పుకునేటువంటి వారు స్కూల్ ఎడ్యుకేషన్ వారు శిక్షణ అందరికీ సక్రమంగా ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో స్కూల్ ఎడ్యుకేషన్లో అంతర్భాగంగా 1, 2 తరగతులు మరియు 3, 4 తరగతులు కూడా పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులు లేనప్పుడు అంగన్వాడీలతోనే నిర్వహించడానికి వారికి శిక్షణలో మెలకువలు ఇవ్వడం జరిగింది. దీనికి మరి దుగ్గిరాల కేంద్రంలో సూపర్వైజర్ భవానీ మేడం గారు మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు నూతన బాడీని ఎన్నుకోవడం జరిగిందని మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం వేమారెడ్డి మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి పట్టణ రూరల్ ప్రాంతాలకు అధ్యక్షుడిగా నియమించుకోవడం జరిగిందని, రానున్న రోజుల్లో మండల రూరల్ ప్రాంతాలకి అధ్యక్షులు, కార్యదర్శులుగా నియమించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మంగళగిరి కాన్స్టిట్యున్సీ వివిధ విభాగాల అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇవాళ వీళ్ళందరికీ కూడా వివిధ మండలాల్లోనూ మరియు 2 టౌన్లోనూ వివిధ విభాగాల బాడీల్ని నిర్మించాలని తెలియజేయడం జరిగింది. అతి తొందరలో వివిధ విభాగాలకి మండల స్థాయిలోనూ టౌన్ స్థాయిలోనూ అధ్యక్ష కార్యదర్శుల్ని వాళ్ళ బాడీని కూడా నిర్మించడం జరుగుతుంది. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో అన్ని విభాగాలకి అధ్యక్ష కార్యదర్శుల్ని బాడీని నిర్మించుకుంటే పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి అందరినీ ప్రతి గ్రామంలోనూ ప్రతి వాళ్ళని అందరినీ కలుపుకొని ముందుకెళ్లే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇవాళ వివిధ విభాగాలు రమారమి 27 విభాగాలకు గాను కాన్స్టిట్యున్సీ స్థాయిలో అధ్యక్షులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ పార్టీ దిశ నిర్దేశించడం జరిగింది. మేమందరం కూడా తప్పనిసరిగా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.